Watch the flip side on the worldwide. Make the track play, do it your own way. Crash the border and reorder. Feel the bass kick, move your feet quick. ఎత్తరాని అబ్బా 36 37 38 వాడికన్నా మీరే ఎక్కువ కష్టపడుతున్నట్టున్నారు. ఎప్పుడు అంతే కదే, కష్టం ఒకటిది ఫలితం ఇంకోటిది. హలో శ్రావణి. మావయ్య మావయ్య. అన్నయ్య బాగున్నావా? బాగున్నాను. బాగున్నాడా? ఉన్నారు. ఒక్క నిమిషం. మా అన్నయ్య. ఏంట్రా గిరీశం పరగడుపునే ఫోన్ చేసావు, ఏంటి సంగతి? మా అమ్మాయి లక్ష్మి, అదే నీ కాబోయే కోడలు, పెళ్ళిడికి వచ్చింది కదా. విద్యతో పెళ్లి విషయం చస్తుంది. ఎవరు? మీ అమ్మాయే. ఎందుకు? మా వాడికి కుజదోషం ఉంది కదరా. మా అమ్మాయికి లేదుగా, అందుకే చస్తుంది. తొక్కలో సంబంధం. హలో హలో, వీడిపోయాడా? ఏంటి అమంగళం మాటలు? అమంగళ మాటలు ఏమున్నాయే, మన వాడి పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. మంగళమే. నాన్న నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. ఆ తర్వాత మన ఎవరు చేసుకోరు. ఆపుతారా? అబ్బా నేను చెప్పేది విన్నా. నేను జాబ్ లో సెటిల్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. దానికి ఇంకా చాలా టైం ఉంది. నీకంత ముచ్చటగా ఉంటే దానికి చెయ్యి. రేయ్, నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికించుకో. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. రేయ్, దీనికి పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకుని కొనాలి కదరా. అందుకని నన్ను అమ్మేస్తావా? మామూలుగా కాదు, నడి రోడ్డు మీద నిలబెట్టి మరీ అమ్ముతాను. ఆ అమ్మేదేదో సీతారాం నగర్ లో ప్లాట్ అమ్మొచ్చుగా. చస్తే అమ్మను. నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికే, మనకంటూ సొంతంగా ఓ ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇంటి ముందు అందంగా పూల మొక్కలు పెంచుకోవాలి. పిల్లలతోటి మనవలతోటి హాయిగా కాలం గడపాలి. నీ డ్రీమ్ హౌస్ కట్టుకోవడానికి నా జీతం డబ్బులు మొత్తం ఇచ్చేస్తా. కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టకు ప్లీజ్. నీకు సంబంధం చూడాలంటే మాకు కూడా ఆ మాత్రం టైం కావాలి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పాస్ట్. డౌరీ అనగా కట్నం. తీసుకోవాల్సిన నేనే కట్నం తీసుకోలేదు. లేట్ మ్యారేజ్. మీకు నన్ను ఇవ్వడమే గొప్ప. ఈ విషయం మనం ఎంత తక్కువ డిస్కస్ చేస్తే అంత మంచిది. స్మోకింగ్ నో. ఏ మిస్టర్, పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేయకూడదు. ఇట్స్ మై హ్యాబిట్. అయితే తాగండి, కానీ పొగ మాత్రం బయటకు వదలకండి. ఏంటి ఇంత లేట్ అయింది? నిర్మలా ఇండస్ట్రీస్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్ళాను. సరే లంచ్ చేద్దామా? ఉండు ఉండు ఉండు, పెళ్లి కొడుకులు ఎవరైనా వచ్చారేమో చూడాలి. తింటూ కూడా చూడొచ్చు, నాకు ఆకలేస్తోంది. జూలో ఉండాల్సిన వాళ్ళంతా ఇక్కడున్నారేంటి? డ్రింకింగ్. నా బంగారు కొండకన్నీ నా ఆగిపోయారే. ప్రతి ఆదివారం ఫ్రెండ్స్ తో తమరు చేసే పని అదేగా. ఇప్పుడు రాయండి, నా కొడుకుకి అన్ని నా పొలికలే అని. మా నాన్నగారు ఒక తాగుపోతుకి నన్ను కట్టుపెట్టి నా గొంతు కోసేశారు. ఏమిటే, వారానికి 2 చెంచాలు తాగినందుకు ఏకంగా నన్ను దేవదాస్ కింద లెక్కేస్తున్నావు. సర్లే, డ్రింకింగ్ నో, నెవర్. హే జాను, వీడు చాలా బాగున్నాడు. జాబ్ కూడా చాలా బాగుంది. ఓ, స్మోకింగ్ లేదు. వావ్, డ్రింకింగ్ లేదు. కుజదోషం? కుజదోషం ఖచ్చితంగా ఉండాలి. లేదు. ఉండాలి. అదేంటి కుజ దోషం? దోషం లేకపోతే మంచిదే కదా. నాకుంది, నా కాబోయే వాడికి కూడా ఉండాలి, లేకపోతే పోతాడు. ఏ జాన్స్, అభిషేక్ దొరికాడే. రా 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 రా. రియల్లీ? చూడు. ఆహా, అభిషేక్ కన్నా బాగున్నాడు. యా. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, కుజదోషం కూడా ఉంది. గ్రేట్. ఎస్. ఆహా, అన్ని కుదిరే. అమ్మాయి చక్కగా ఉంది, పైగా బ్యాంకులో ఉద్యోగం. అమ్మాయికి అమ్మా నాన్న లేరు, తాతయ్య దగ్గర పెరుగుతుంది. అన్ని కుదిరితే మనం అత్త మామలా కాదు, అమ్మ నాన్నలా చూసుకుందాం. ఆహా, ఇప్పుడు నా కంటికి కరణేషు మంత్రిలా ఉన్నావే. ఏం చేద్దాం ఇప్పుడు? ఫోన్ చేద్దాం. మార్నింగ్ ఐసిఐసిఐ. జానకుందమ్మా. మే నో హూ స్పీకింగ్?
చెప్పమ్మా. నాకు 1 month టైం కావాలి అంకుల్. మా తాతగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. సరే ఓకే బాయ్ అంకుల్. కంగ్రాట్స్ జాను. మేడం సార్ పిలుస్తున్నారు.